అరాచకాలకు కానీ ఆటవిక ప్రవృత్తికి కానీ అన్యాయాలను కానీ ఎదిరించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జిల్లా ముఖ్య కేంద్రం. అనంతపురానికి బెంగళూరుకి అత్యంత చెరువులో ఉందంటే హైదరాబాద్ రాజధాని కంటే మనకి అమరావతి రాజధాని కంటే కూడా బెంగళూరు నగరం అనేటువంటిది మనకు అత్యంత చెరువులో ఉన్నది. 2 గంటల్లో ప్రయాణం చేయొచ్చు. తర్వాత కర్ణాటక అనేది మన పొరుగు రాష్ట్రం. అనంతపురంలో అనాదిగా ఆ కర్ణాటక రాష్ట్రం నుంచి కొంతమంది పోలీసులు అంటే అది సూడో పోలీసులు అందామా, లేకపోతే కనుక షాడో పోలీస్ అందామా, లేకపోతే ఒక ముఠాను ఇక ఏర్పడి నగరానికి వచ్చి ఒక ప్రాపర్టీ రికవరీ అనే పేరుతో అనేక దశాబ్దాలుగా కొంత మేర ప్రయత్నాలు చేసి సొమ్ము చేసుకునేటువంటి వైనాన్ని మొన్న రాత్రి 23వ తారీఖు బట్టబయలైంది. అంటే ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి ఎవరైనా వస్తే ఇట్లా దొంగ బంగారమో లేదా ప్రాపర్టీ దొంగతనాల కేసులో వచ్చారంటే సుదూరంగా పెట్టడం సాంప్రదాయం. అంటే నిజంగా వీళ్ళు పాత్ర ఉందేమో అని. కానీ అనేక దఫాలుగా నా దగ్గరికి వస్తే కూడా నేను వారించాను. మొన్న రాత్రి కర్ణాటక నుంచి A02 AF 1422 అనేటువంటి కర్ణాటక ఇన్నోవా కారు అనంతపురం నగరానికి వచ్చింది. దాంతోపాటు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అందులో బుడగ జంగాల సంఘం నాయకుడు ఉందూరప్ప అనేటువంటి వ్యక్తిని 7-8 మంది బలవంతంగా పట్టుకొని తీసుకుపోయేటువంటి పరిస్థితిలో ఆ బుడగ జంగాల కాలనీలో ఉన్నటువంటి సంఘ నాయకులు కావచ్చు, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, తిరుగుబాటు చేసి మఫ్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని దాడి చేసి ఆయన రక్షించుకొని పట్టుకున్నారు. పట్టుకుంటే అక్కడ దాంట్లో కొన్ని వీడియో కాల్స్, ఒక సెల్ ఫోన్ కూడా పడిపోయింది. దాన్ని తీసుకొని పోలీసులకు అప్పచెప్పిన తర్వాత ఒక అతను శశిధర్ అని బెంగళూరు సిటీ ఆల్ ఇండియా రైట్స్ యాంటీ కరప్షన్ అండ్ సోషల్ జస్టిస్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. అతను దాని జిల్లా బెంగళూరు నగర కార్యదర్శి అని చెప్పి అతను ఐడెంటిటీ కార్డు, మీకు ఐడెంటిటీ కార్డు కూడా చూపిస్తున్నాము. అతను సెల్ ఫోన్లో దొరికింది, పోలీసులకు అప్పచెప్పాము. తర్వాత అవన్నీ కూడా ప్రెస్ కూడా కాపీలు ఇస్తాం. మీకు ఈ జరిగింది ఆ ఫోన్ సంభాషణలో జరిగింది ఏంటంటే, ఎవరైనా ఒక పోలీసు బృందం కానీ, అంటే దీంట్లో ఒక సబ్ ఇన్స్పెక్టరు, 2-3 కానిస్టేబుళ్ళు, ప్రైవేట్ మాఫియా ఉందన్న దానికి సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. అనంతపురం నగరానికి వచ్చి అనంతపురంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్పీ గారు పర్మిషన్ తీసుకోవాలా, నిజంగా పోలీసులు అయితే 1 టౌన్ పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వాలా, స్థానిక ఇది వీళ్ళ సహాయం తీసుకొని నిందులు పట్టుకోవాలి, లేదా నిందులు పట్టుకున్నప్పుడు వివరాలు ఇవ్వాలి. కానీ నేను నిన్న ఇదంతా కూడా వెరిఫై చేసిన తర్వాత ఒక నిందితుడు సిరిసాల శ్రీనివాసులు అని చెప్పి, ఇతను ఉరఫ్ బిందిల సీనా, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త. తర్వాత ఇతను అనేక దొంగ నోట్ల వ్యాపారం కేసుల్లో ముద్దాయి, తర్వాత గుప్త నిధుల తవ్వకాల్లో ముద్దాయి, కిడ్నాప్ కేసులు ఇతని తమ్ముని మీద ఉన్నాయి, తర్వాత మర్డర్ కేసు ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, అనంతపురం 1 టౌన్లో రౌడీ షీటరు, తర్వాత భూ కబ్జాల కేసులు ఉన్నాయి. ఇలాంటి అనేక కేసుల్లో నిందితుగా ఉన్నటువంటి బిందెల సీనా అనేటువంటి వ్యక్తికి పోలీసు అధికారులు ఫోన్ చేశారు. అంటే ఇతను ఈ మాఫియా ముఠాకి బినామీగా ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఏం మాట్లాడాడు, ఎవరైనా ప్రాపర్ రికవర్ చేయాలంటే ఫలానా వ్యక్తి వందూరు స్వామి ఇల్లు ఎక్కడా అని అడగాల. ఆ విధంగా కాకుండా అతని దగ్గర ఆస్తి ఎంత ఉంది, ఎంత డబ్బులు వస్తాయి అంటే ఇతను గైడ్ చేస్తున్నాడు. గతంలో కూడా అనేక సందర్భాల్లో అనంతపురం నగరంలో వ్యాపారస్తులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోపలేయించి 3 రోజులు పెట్టండి, 4 రోజులు పెట్టండి అని చెప్పి డిక్టేట్ చేస్తే రౌడీ షీటరు వాళ్ళు వీళ్ళు పంచుకునేటువంటి పరిస్థితి ఒక వ్యాపార కేంద్రంగా తయారైంది. ఇతను పక్కా రౌడీ షీటర్. నెలమంగలో, బెంగళూరులో పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని పోలీసులు సార్ అని చెప్పి సంబోధించేటువంటి ఆడియో క్యాసెట్లు కూడా మీకు ఇస్తున్నాం. అది స్టార్ట్ వినండి. ఇక్కడ ఒక 2 days స్టే చేయాలి. ఆ రోజు ఎట్లా కాదు, 2 days స్టే చేస్తే వస్తుంది. 2 days ఉంటే ఇప్పుడు మీరే కదా పక్క మీరు లొకేషన్ చేస్తే లొకేషన్ లో ఇక్కడే ఉంటాడు. సెంటర్ పట్టుకోవాలంటే మీరు దాన్ని ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడు కాదు తెలియదు అట్లా ఇక్కడ ఏం స్టేట్ అట్లా. అదే సార్, అందుకోసమే కొంచెం వాడు బయటకు వస్తాడు వాకింగ్ లో కొట్టేస్తే అట్లా వాకింగ్ ఎన్ని గంటలకు వస్తాడు మినిమము? అదే 8-9 వరకు చూస్తాడు సార్. ఒకటేనా ఒకటే వస్తాడు? ఆ టైంకి వేస్తాడు లేదా ఇంకా ఉన్నాడు? ఇంకున్నాడు
రిజిస్టర్ చేస్తాం ఏదైనా కేసు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒకవేళ అవసరమైతే ఏదైనా కేసు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫ్యాక్టరీలోనే వాళ్ళంతా ఏడుంటే అదే ఉండేది అదే ఏరేనా అదే ఏరేనా వీళ్ళు బస్ చేసుకుంటే అంత పని అయిపోతుంది తమ్ముడే వీడు అన్నీ ఇద్దరే అవునా అట్లా మేము సాయంత్రం 7:30 వాకింగ్ చేసేది 7:30 8 9 లేదా బయట కాలేజ్ పెట్టాము బయటకు వెళ్తేనే అలాంటి వెహికల్ అని చెప్తాము బుల్లెట్ 2 వీలర్ పోతా ఉన్నాడు అట్లా వేసుకొని అట్లానే అంటే చెప్పినాడు ఎప్పుడు ఏమి ఏంటో రెడీ చేసుకుని సరే మీరు రేపు ప్రిపేర్ అంటారు రేపు మధ్యాహ్నం బయట చేస్తే రేపా చెప్తాను మర్చిపోయాను 4-5 డేస్ మీరు పెట్టుకోవాలి ఎందుకంటే అందులో ఉంటేనే రండి ఎందుకంటే వాళ్ళు వచ్చారు వాడి దగ్గర ఏం తెలియదు నష్ట కాదు వాడు సామాన్యంగా వాళ్ళు లక్ష కొట్టుకోడు దాదాపు అంటే ఒక 2 crores వరకు దెబ్బ సంపాదించాడు అంతటా అన్ని మంది సొమ్ములని తెచ్చేది అమ్మేది వీడియో చేసేదంతా ఇది 5 రోజులు పెట్టాను మరమ్మగా పెట్టుకొని వానికి ఇచ్చిన ట్రీట్మెంట్ తెలుసు కదా సముద్రం చేశారు ఆ విధంగా ట్రాన్స్ఫర్ పెడితే మాకు 100% వర్క్ అవుతుంది అట్లా చేస్తాం అట్లా చేస్తాం ఏదైనా చేయండి మనకు గోల్డ్ రికవర్ అవుతుంది అమౌంట్ రికవర్ అవుతుంది అట్లా చేస్తాం ఏది కావాలంటే అది దాని తగ్గట్టుగా అమౌంట్ అంటే అమౌంట్ గోల్డ్ అంటే అదే ఏమో చేస్తాను ఏమో చేపెట్టాను ఏమైనా ప్రాబ్లం కదా చేపెట్టాను ఏమైనా ప్రాబ్లం కదా అదే సార్ అంత తప్పులే చేయండి ఏమో అదే చేయాలా వాటికి మరి కేసు కావాలి సార్ అవునా వాటికి ఖచ్చితంగా పంపించాలి సబ్జెక్ట్ అవునవును ఇప్పుడు వాటి మైండ్కి వెనక్కి ఇద్దరు తీసుకుంటే ఇంకో తాగొస్తుంది నీకు 10 కేసులు ఇస్తాను చేసిన పడుతుంది మీరు ఒకటి బాగా క్లీన్ చేస్తే మీ కర్ణాటకలో 10 కేసులు ఇస్తాం సార్ పక్కా తెస్తాం సార్ సగటు అదే గదగ్ ఉంది ఉబ్బిడి ఉంది ధార్వాడ్ ఉంది అదే బిజాపూర్ ఉంది హొసదుర్గం ఉంది వల్ల వేరే సిటీల పేరు కూడా వాళ్ళంతా కూడా పెట్టచ్చు ಇವರೆಲ್ಲ ಎಲ್ಲ ಟೀಮ್ ಆಯ್ತಾ ಸರ್ చెప్తాం అదే ಎಲ್ಲ ನಿಮ್ಗೆ ಕೊಡ್ತೀವಿ అంతా నీకే ఇస్తాం ಇವ್ರಿಗೂ ಚೆನ್ನಾಗಿ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಕೊಡ್ಬೋದು ಇಷ್ಟ ಮಾಡ್ತೀನಿ ಆಯ್ತು ಆಯ್ತು ಓಕೆ ಸರ್ ಇಷ್ಟ ಸ್ಟೇಷನ್ హలో సార్ చెప్పండి సార్ చెప్పినారా అక్కడ చెప్పినాను సార్ అదే చెప్పినాను మీరు ఇది కేసు కావాలో కేసు వాడిని సబ్జెక్టుకు పంపిల్లా అయితే మీకు చూద్దామని చెప్పినాను ఓకే మీరు అంటే రేపు సాయంత్రానికి ఇప్పుడు వాడిని నంబర్ మీకు పెడతా నా తెలుగు స్విచ్ ఆఫ్ అయింది కొంచెం అవును అవును మా అబ్బాయికి ఫోన్ చేసినారు అబ్బాయి ఇప్పుడు అవును నేను ఫోన్ చేశాను అప్పుడు చేశాను కదా ఇచ్చేసారా సరే ఇప్పుడు మీరు అకౌంట్కి ఎలా వేస్తారు డబ్బు మీరు డబ్బులు అకౌంట్లో వస్తారా రేపా సరే 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 సార్ నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ పే చేయండి సార్ సరేనా మీరు సార్ కదా అదే సాయంత్రం బయట కదా రేపు నైట్ కదా రేపు 2 కాదు 4 hours పడుతుంది అట్లే కానీ సెటిల్మెంట్ హీరో వస్తారు ఇవ్వరు కూడా పడతారు సార్ ఇప్పుడు మేము 1 బయలుదేరితే చాలు సార్ 1 బయలుదేరితే చాలు కదా సరే సరే అయితే మీరు 12 గంటలలో మీ వేయండి మేము 1 బయలుదేరుస్తాను డబ్బులు ఏమని చెప్తున్నారు ఓకే 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 తర్వాత ఈడేం చేస్తున్నారంటే ఇంతకుముందు కూడా కేసులు ఇట్లా మీరు డీల్ చేశారు ఇప్పుడు బళ్ళారి ధారవాడ ఇవన్నీ కూడా పెడతాం ఇంకోటి కూడా ఏం చెప్పాడు ఎట్లా ఏమన్నా ఇబ్బంది అవుతుందా జనసమ్మర్దం ఉంటారా అది ఇది అంటే జనసమ్మర్దం ఎవరు లేకుండా ఒకటే దొరికిస్తాడు పట్టిస్తాము అన్నాడు. తర్వాత రెండవది ఇంకోటి ఏం చెప్పాడు దాంట్లో అవసరం వస్తే కర్ణాటకలో నేను ఇంకోని ఇస్తాను వంద కేసు పెట్టిస్తూలే కావాలంటే వాడు మోసుకుంటాడు అని మీరు చెప్తున్నాడు రౌడీ షీటరు. అంటే పక్క ఈ రౌడీ షీటరుతో లాలూ చేపే కర్ణాటక దీంట్లో జరుగుతూ ఉన్నటువంటి ఇది దాంట్లో రియల్ పోలీసులు 3 ఉన్నారు. ఒక ఎస్ఐ 2 కానిస్టేబుల్ కూడా ఉన్నారు దాంట్లో ఇన్వాల్వ్ అయినారు. కర్ణాటక పోలీసే పక్క. దీంట్లో మరి ఎవరెవరు కొల్లుడైనారు దీనికి ఎవరు ఉన్నారనేటువంటిది మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది
అనేక సందర్భాల్లో వ్యాపారస్తులు నగరంలో ఎవరైనా ఉంటే పట్టుకోవడము, బంగారు ఇమ్మని డబ్బులు ఇమ్మను అని చెప్పి డబ్బులు ఇప్పించుకొని వదిలిపెట్టే పరిస్థితి వచ్చాయి. ఇతను ఏం చెప్తున్నాడు, డిక్టేట్ చేస్తున్నాడు, కేసు కూడా పెట్టాలా, డబ్బులు తీసుకోండి అని. ఆ కేసు పెట్టేకి ఎట్లా అంటే అవుతున్నాను. ఇవన్నీ కూడా మీకు ఆడియో వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నాం. నేను మీ ద్వారా అనంతపురంలో నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో ఇలాంటి పరిస్థితుల్లో, మీరు ఎవరైనా వేరే రాష్ట్రాల నుంచి దొంగ బంగారు కానీ వేరే ఇతరత్ర కానీ తప్పుడు కేసులు బనాయించడానికి ఎవరైనా వస్తే మీరు సంబంధిత ప్రజా సంఘాలకో రాజకీయ పార్టీలకో లేదా మాకో మీరు తెలియజేయాలని చెప్పి పబ్లిక్కి అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది అనేక 4-5 సందర్భాల్లో కేసులు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ సాక్ష్యాలతో కూడా చూపిస్తాను. నిన్న ఎస్పీ గారిని కలిసాం, ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చాం, ఇవన్నీ కూడా సాక్ష్యాలతో పంపుతామని. 1 టౌన్ సిఐ గారితో కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు నేను ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి, నేను స్థానిక శాసనసభ్యుడు కూడా అప్పీల్ చేస్తున్నాను. నేనేదో రాజకీయ కక్షతోనో దుగ్ధతో మాట్లాడడం లేదు. మీరు అనంతపురంలో స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇలాంటి తప్పుడు కేసులన్నీ బనాయించి కర్ణాటకలో ఉన్నటువంటి ఒక సూడో నక్సల్స్ లాగా ఒక సూడో పోలీస్తోనూ దాంట్లో కొంత అధికారులతో కుమ్మక్కైపోయి నగరంలో ప్రశాంతంగా బతికి ఏనాడు ఏ కేసుల్లో కూడా లేనటువంటి వ్యాపారస్తులను పిలుచుకొని వచ్చి హింసించి 4-5 రోజులు పెట్టి మీరంతా డబ్బులు వసూలు చేయండి అనేటువంటి సంకేతాలు ఇచ్చి అలాంటి వ్యవహారం చేసేటువంటి వ్యక్తికి మీరు మద్దతు ఇవ్వడం కరెక్టా? నేను మద్దతు ఇవ్వలేదనేటువంటి భావన మీరు ఉండొచ్చు. మీరు ఇతను ఇండస్ట్రీ పెడితే మొన్న రీసెంట్గా పాలాభిషేకానికి వీళ్ళ ఫ్యాక్టరీకి పోయి ఎమ్మెల్యే స్వయానా ఉంది పార్టిసిపేట్ చేశాడట. అంటే పట్టణంలో ఉండే పోలీసులకంతా కూడా ఏం మెసేజ్ పోతుంది అంటే ఎమ్మెల్యే అనుచరుడు లేదా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాబట్టి చూసి చూడనట్లు పోదామనేటువంటి భావన పోలీసు ఉద్యోగస్తుల్లో కానీ అధికారులు కానీ ఆ భావన రాదా? పరోక్షంగా మనం మద్దతు చేయడానికి కావాలా? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తనని ఇమీడియట్గా బహిష్కరించాలి, ఎమ్మెల్యేగా నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నా. ఇలాంటి వ్యక్తులు సమాజానికి శ్రేయస్సుకు పాటుపడాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా రాజకీయ నాయకులు ఇలాగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటే మా ప్రజలకి మరి ఇది ఇవ్వదనంటే బాధ హింస కలిగిస్తూ ఉంటే ప్రజాస్వామ్య సంఘాలు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజాహితపర వ్యక్తులు కానీ మౌనం పాటించడం మంచిది కాదు. నేను అందుకని ఏం నిర్ణయం తీసుకున్నామంటే అనంతపురంలో ఎస్పీ గారికి ఫిర్యాదు చేశాం. వెంటనే బెంగళూరుకి వెళ్ళి మా అవ్యయ సంస్థ ద్వారా డీజీపీని అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు హోమ్ మినిస్టర్ని కలుస్తాం. అక్కడ ఉన్నటువంటి హైకోర్టు లోకాయుక్తకు కూడా ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు ఇచ్చి ఇమీడియట్గా అధికారుల్ని సస్పెండ్ చేయాలా, దీని మీద త్వరగా ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా మనం అవసరం వస్తే ఢిల్లీకి పోయి అమిత్ షా హోంమంత్రిని కూడా కలిసి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఎవరెవరు నాయకులు ఉన్నారు, ఈ విధమైనటువంటి దందా ఎక్కడ జరుగుతూ ఉంది, దీని వెనక ఉన్నటువంటి ప్రచన్న హస్తాలు ఏమున్నాయి, మరి ఇలాంటివి అనంతపురం నగరంలో కానీ లేదా ఇతర నగరాల్లో కూడా ఏ విధంగా రాష్ట్రంలో జరుగుతున్నాయి, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి భయాందోళనలు మా మీద ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మాఫియా, అంటే సులభంగా డబ్బులు సంపాదించడానికి ఒక నేర చేతులు బెంగళూరు జైల్లో సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని అతన్ని ఒక ఆయుధంగా పావుగా వాడుకొని ఇతన్ని రౌడీ షీటర్ని ఒక ఎస్ఐ సార్ అని పిలుస్తున్నాడు. అంటే మీరు ఈ ఆడియో టేబుల్ మీకు వినిపించాను, మీరందరూ కూడా కాపీలు తీసుకోండి. దీని వల్ల సమాజంలో మరి శాంతి భద్రతలు ఏ విధంగా మరి శాంతి భద్రతలు విఘాతం కలగదో మనందరూ కూడా ప్రశ్నించుకోవాలా. అనంతపురం జిల్లాలో ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు ఉంటే జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వండి, అదేవిధంగా రాజకీయ పట్టాలకు ఇవ్వండి, లేదా నాకు కూడా ఒక అర్జీ తీసుకురండి. మేము దీని మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజలు అప్రమత్తంగా ఉండని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఒక కేసు కూడా నమోదు కానటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ఇలాంటి వ్యక్తుల్ని పావులుగా పెట్టుకొని ఇదో ఇంత లక్షల డబ్బులున్నా ఇంత ప్రాపర్టీ ఉంది వీళ్ళ మీద పెట్టండి అంటే ఇది దేనికి? ఇది దుస్సాంప్రదాయం కాదా? దుర్నీతి కాదా? ఈ దురాలోచన కాదా? ఈ విధంగా దోపిడీ కాదా? మరి ఇది జరిగితే దీనికి బాధ్యులు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటివి కోకొల్లలుగా జరుగుతున్నాయి. మరి వైఎస్ఆర్సీపీ నాయకుడుతో మాకు సంబంధం లేదంటే ఇమీడియట్గా అతన్ని పార్టీ నుంచి మీరు బహిష్కరించాలా. లోకల్ స్థానిక శాసనసభ్యులు కూడా నేను డిమాండ్ చేస్తున్నా, అభ్యర్థిస్తున్నా నగర ప్రజల తరఫున. నేనేదో రాజకీయంగా నాకు ఎన్నికల్లో లేదా ఇతరత్వం లేదు, అది మిమ్మల్ని ఎందుకు డిమాండ్ చేస్తున్నట్టే ఒక శాసనసభ్యుడిగా మీకు బాధ్యత ఉంది. అదేవిధంగా మీరు వెళ్ళి ఆ ఫ్యాక్టరీలో పోయి పాలాభిషేకం చేశారంటే ఒకవేళ రాజకీయ నాయకుడిగా ఎవరు పిలిచినా పోవచ్చు, దాంట్లో కూడా తప్పు పట్టడం లేదు. కానీ నేర చరిత్రుడు ఇలాంటి దందాలు చేసేటువంటి వ్యక్తిని
మీరు వెనక వేసుకొని రావడం లేదని అనంతపురం జిల్లా ప్రజలకి, నియోజక ప్రజలకి ఒక సంకేతం ఇవ్వడానికి, ఒక సందేశం ఇవ్వడానికి ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తను బహిష్కరించి ఒక నేరమయమైన జీవితంతో ఇలాంటి పార్టీని లేదా అధికారాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి వ్యక్తిని మీరు బహిష్కరిస్తే నగరంలో ఉండేటువంటి పోలీసులు కూడా ఇతను అధికార పార్టీకి సంబంధించిన వాడు కాదు కాబట్టి మేము నిష్పక్షపాతంగా నిజాయితీగా మేము విధులు నిర్వహించచ్చినటువంటి భరోసా కల్పించినటువంటి శాసనసభ్యుడిగా మీరు అవుతారు. నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అభినందిస్తాను. అందుకని అనంత వెంకటరామరెడ్డి గారు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు, నగరాధ్యక్షుడుగా మీరు దీని మీద చొరవ తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సిందిగా. దీని వెనక ఎవరున్నారో దీన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని వస్తాం, కర్ణాటక ప్రభుత్వం వస్తాం, ఇంకా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇలాంటి ముఠాలు ఏ విధంగా కర్ణాటక నుంచి చేస్తున్నాయి కూడా బహిర్గతం కావాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇది ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు మీ ముందు రిలీజ్ చేయాలని మేము పిలిపించడం జరిగింది. వచ్చి ఊకనే ఇంట్లో ఉండే వాళ్ళని, ఇంట్లో ఉండే వాళ్ళు బయటికి పిలిచి నువ్వు రావని పిలిచి జీపులో వేసుకొని పోయినాడు సార్. వేసుకుని పోయి డిమాండ్ ఏం సార్, ఆ దెబ్బలు తట్టుకోలేము సార్ అనుకుంటే నాకే మంచిగా చచ్చిపోబుద్ది అవుతుంది సార్, అంత అధ్వానం ఏంది ఆగ్రహం కొట్టినారు సార్. అయినా కానీ ఆటికి సార్ ఏం చెప్పండి సార్, ఏం ఫలాని కేసు ఫలాని అని చెప్పండి సార్, మీరు ఏం తిట్టగొడుతున్నారు సార్ అంటే సార్ వాళ్ళకి కొంచెంగా కనికరం లేదు సార్. వాళ్ళకి అంత చిత్రహింసలు పెట్టినారు సార్. ఇప్పటికి అనుకుంటే అది అనుకుంటే భయం అవుతుంది సార్, మాట్లాడబోద్ది కదా సార్ దీని గురించి. అంత భయం ఏంది దానికే సార్ 5 లక్షలు డిమాండ్ చేసి నువ్వు ఇదే సాల్దు నాకు ఇంకా ఎక్కువ తీయాలన్నారు. అందుకే సార్ ఒప్పుకోకపోతే కాదు సార్, అంత పరిస్థితి ఆటికి ఒప్పుకోలేదు సార్. నా ప్రాణం తినగా ఏం సార్ ఒప్పుకునేది, మన చేతులతో ఒప్పుకునేది ఏం చేసినావని అడిగారు నిన్నే. వాళ్ళు కాదు సార్, మీరు కాదురా నువ్వు ఏం పని చేసేది, ఇంత డబ్బులు నువ్వు అక్కడే ఇక్కడ తిరుగుతావే, వ్యాపారం చేస్తావే, నువ్వు అది ఇది చేస్తావే, నువ్వు గోల్డ్ అది ఇది ఇంకోటి నువ్వు వ్యవహారం చేస్తావే, ఎట్లా ఏంటి సార్ మనకి తెలిసి అంటేనా సార్ అది చేసేదానికి. మీ పోయేది నైటీలు, డ్రెస్సులు, బట్టల వ్యాపారం. దీనికి వాళ్ళు పట్టుకొని ఎవరిని పట్టుకోవాల్సిందో ఎవరు పట్టుకుంటున్నారో అర్థం కాకుండా ఉంది. అట్లా పట్టుకున్న సార్ ఇబ్బందులు పెట్టి సార్ పిల్లలు పిల్లలకు ఎంతో కష్టపడి అది అప్పులు వడ్డీలు తెచ్చి ఆడ అట్లే ఉంటే వ్యాపారస్తులు తెప్పించుకొని అట్లే కట్టాం సార్. ఇప్పుడు కూడా అది అనుకుంటే భయం పోలేదు సార్ నాకు. అంత ఇచ్చిత్రం నేను సార్. ఇప్పుడు కూడా చెప్పాలంటే సార్, ఈ మాట చెప్పాలంటే భయపడతా ఉన్నారు సార్. నిజం. ఎన్ని రోజుల కింద జరిగింది ఇది? ఎన్ని రోజుల కింద జరిగింది? సంవత్సరం అయింది. ఏ స్టేషన్ పిలిచిపోయారో, ఎక్కడ పెట్టారు? నేను తీసుకుపోయి బెంగళూరులో మైసూరులో పెట్టారు సార్. మైసూరులో ఎక్కడ? మైసూరు స్టేషన్ లోనే, పోలీస్ స్టేషన్ లోనే పెట్టారు. పెట్టి చెట్లలోకి తొలగిపోయినారు, పండ్లలోకి తొలగిపోయినారు, చెట్లలోకి అడవిలోకి తొలగిపోయి కట్టేసారు సార్. వేడిలేసి ఇట్లా వేడిలేసి చూడు చేస్తామని కానీ గన్ను కూడా పెట్టినారు సార్ తలకాకి. ఎవరు ఎస్ఐ? ఎవరు పేరు? ఎస్ఐ అంటే నాకు ఎక్కువ లేదు సార్, వాళ్ళు ఎక్కువ తెలుసు సార్ నాకు. పెట్టిండేది నిజం సార్, పక్క ఇది అది అనుకుంటే సార్ ప్రాణానికి మంచికి బతకబుద్ధి కదా సార్. అంత విచిత్రంగా చేస్తారు సార్ వాళ్ళు. నువ్వు ఇంతమంది కేసుల్లో ఉన్నావు ఎక్కడన్నా? ఏమి లేదు సార్, అసలు ఏమి మనకి దానికి కత్తే లేదు సార్. ఏడనంటే ఏడైనా ఎత్తుకోండి, ఒక్క ఇంతకని చింతాకత్తగా లేదు మాది. మనకి అట్లా తెలుసు సార్, మీ వ్యాపారం నైట్లు డ్రెస్సులు బట్టలు వ్యాపారం చేసుకునేవారు. ఇంకోటి ఏం లేదు సార్ మా దగ్గర. తర్వాత 5 లక్షల రూపాయలు ఎవరు కట్టారు పోయాడా? అక్కడ సార్ ఒకరిద్దరు కాదు సార్, అంతా 4-3 మా వాళ్ళు ఉంటారు సార్. అంతా కలిసి వాళ్ళకి అంతా ఈ చీనప్ప చేతికే ఇచ్చినాం. చేతికాడ ఈ చీనప్పకి ఇచ్చావు చేతికి? ఆడే ఇచ్చినాం. ఆడే ఇచ్చి ఇడిపిస్తాడు చేస్తాడని ఆయపకి ఇచ్చినాం సార్. ఏం చేస్తాం, ఆయపని ఎవరికి ఇచ్చిండే తెలుసు. నేను ఇడిపిస్తానని ఇచ్చినాడు. ఇతనే వచ్చాడా మీరు లోపల వేసినాక? ఓకే, అదంతా చెప్పుకోకూడదు సార్. అట్లా జరిగింది సార్. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? అరే వ్యాపారం వచ్చినా సార్, ఇంకా ఇక్కడ ఉన్నాం సార్. వ్యాపారం ఏ ఊర్లో ఉన్నావు? నేను ఇక్కడ ఉన్నా సార్. ఇప్పుడు ఇది చింతామణి సార్. ఇక్కడ చింతామణి. ఓకే. ఏ బట్టల వ్యాపారం చేస్తావా? బట్టలు సార్, నైటీలు, డ్రెస్సులు, బట్టలు, షెడ్డీలు అవన్నీ సార్. ఊర్లో పోయి అమ్ముతావా? అమ్ముతాం. వ్యాపారం పోయి బండి తీసుకుని అమ్ముతాం సార్ నేను. ఓకే. మళ్ళీ ఎప్పుడు రాలేదా? మళ్ళీ డబ్బులు ఇంకా ఏమైనా అడిగారా? ఇంకా ఏం లేదు సార్, ఇంకా అప్పటి నుంచి బంద్ సార్. ఇంకా ఓకే, అప్పటి నుంచి ఇంకా ఏం మాట్లాడలేదు సార్ నన్ను. ఓకే సార్ వాళ్ళు అనుకుంటే భయం అవుతుంది సార్. ఇప్పుడు కూడా సార్ అంత విచిత్రం పెడతారు సార్. చంపేస్తారు సార్ వాళ్ళు చేతులు పడితే. అంత విచిత్రంగా కొడతారు సార్ వాళ్ళు. అనుకుంటే సార్ అంత బాధ అవుతుంది సార్. ఇప్పుడు కూడా ఆ మాట అనుకుంటే సార్ ఇంటికి రాబోతుంది సార్, అంత బాధ అవుతుంది. ఓకే. అంతా ఇప్పుడు ఈ సీనా అతనే చేస్తున్నాడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్?
అంటే సార్ ఇప్పుడు తెలిసింది సార్ ఎవరేంటో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం పక్కంగా తెలిసిపోయింది కదా సార్. అదే ఆడియో చూసి తెలిసిపోయింది. ఓకే, అంతా తెలిసిపోయింది సార్. ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు తెలిసిపోయింది కదా సార్. అప్పుడు 5 లక్షల రూపాయలు కూడా ఇతనికి ఇచ్చావా? బిందెల సీన్ అతనికి ఇచ్చావా? అతనికే సార్, అతని చేతికి ఇచ్చింది. ఓకే, రైట్. నీ పేరు? నా పేరు పుల్లయ్యప్ప సార్. కుల్లాయప్ప, రైట్. నువ్వు ఎప్పుడు వస్తావు ఇక్కడ అనంతపురము? సార్ వస్తాను సార్, ఇప్పుడే వచ్చినా సార్. లాక్డౌన్ లో పోయినాం సార్. ఓకే. తర్వాత బిందెల సీన నీకు నువ్వు తెలుసా అతనికి బాగా? నాకంటే అంత పరిచయం లేదు సార్, నాకేం అంత పరిచయం లేదు. ఏమంటే అట్లా వాళ్ళు వేరే మాకు వేరే. మా జంగం మా వాళ్ళే, అంటే మా వాళ్ళే వాళ్ళు, మా క్యాస్టే. మీ క్యాస్టే. ఓకే ఓకే, సరే రైట్. ఓకే, సరే సార్, థ్యాంక్స్ సార్. ఇతనే పోయి డబ్బులు ఇప్పించి ఇప్పుడు వీడియోలో ఇతనే మాట్లాడిండేది పోలీసులతో. మొబైల్లో చూపించారు కదా, సెల్లో పెట్టిండేది. వారి మీద ఏం అసలు అభియోగం ఏంటి? వారి మీద అభియోగం కాదు, మీరు కాదు. ఒక నేరమయమైన ఇతనికి కర్ణాటక పోలీసులు ఫోన్ చేశారు. ఇతను కాన్స్పిరసీ కింద రమ్మన్నాడు. మీకు ఇక్కడ కొంతమంది ఆస్తులు ఉన్న వాళ్ళు గతంలో కూడా నేను చూపించాను. మీకు ఇంత డబ్బులు వస్తాయి, వీని ఆస్తి ఇంత ఉంది, నేను పలానా మనిషిని చూపిస్తాను అని అన్నాడు. మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవడన్నా దొంగతన కేసులో దేంట్లో చేయాలంటే పలానా పేరు అడిగి, నువ్వు పలానా పేరు నీకు తెలుసా, లేదంటే కనుక పలానా ఇల్లు ఎక్కడ, పలాంది అడ్రస్ ఎక్కడ అని అడుగుతారు. ఇతను గైడ్ చేస్తున్నాడు. ఏమని, మీరు పట్టుపోయి లోపలండి, ఇంతకుముందు కేసులు కూడా మీరు ఇట్లా చేశారు, నేను ఇంకా కేసులు చాలా చూపిస్తాను మీకు, ఇట్లా అంటే డబ్బు కేసులు అదంతా కూడా ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత జనం లేనప్పుడు చెప్పు ఒకడే ఉంటాడా అని మాట్లాడుతున్నారు. తర్వాత జనం అంతా తిరుగుబాటు చేశారు. సో సచ్ వారంటీ లేదు, సో వేరే రకంగా అనంతపురం పోలీసుని పిలుచుకొని రాలేదు. తర్వాత అతని మీద ఏం కేసులు లేవు. గతంలో కూడా అనేక సందర్భాల్లో పట్టుకుపోవడం కర్ణాటకలో పెట్టి. ఇతను ఏమంటున్నాడు దీంట్లో ఇంకా చాలా బాగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నానంటే, నేను మీకెందుకు, మీరు నేను చెప్పినట్టు చేయండి, నేను మొత్తం మీకు డబ్బులు వస్తాయి, అవసరం కేసు కూడా పెట్టాలి, మీరు ఇంత డబ్బులు తీసుకొని వదిలిపెట్టారని చెప్తున్నాడు. మామూలుగా కేసులో ఉంటే కేసు పెట్టి ఇంటరాగేట్ చేస్తారు. తర్వాత 4 రోజులు పెట్టుకోండి, 5 రోజులు పెట్టుకోండి, 3rd డిగ్రీ అండి, ఇవన్నీ కూడా ఒక రౌడీ షీటరు ఓ పోలీస్కి డిక్టేట్ చేస్తున్నాడు, అడ్వైజ్ ఇస్తున్నాడు. దీంట్లో ఏం కేసులు లేవు, ఏం లేని వ్యక్తులు అంటే ఏమి 50 లక్షల పైన వస్తాయని కూడా చెప్పారు. దాంట్లో వీడియోలు ఆడియోలు ఉన్నాయి. 50 లక్షలు చేయండి డబ్బులు అంటే వీడు బెంగళూరు సబ్ జైల్లో వీడు ఎవడో ముద్దాయి పన్నాడు, వీడు అనంతపురం వాడు. వానికి వీనికి లింకులు వచ్చాయి పోలీసులకి. వచ్చి ఒక ఎస్ఐ 2 కానిస్టేబుల్ లింక్ అయ్యి ప్రైవేట్ వాళ్ళతో కలిసి ఇది ఒక దందా చేస్తున్నారు. అది మేము దాని సారాంశం ఉందో మనకు అర్థమైంది. రిలేటెడ్ డిపార్ట్మెంట్ కర్ణాటక పోలీసులకు సంబంధం లేదు. అక్కడున్న ఎస్ఐఓ ఒక 2 కానిస్టేబుల్ కలిసి ఇది ఒక మాఫియా తయారై చేస్తాం. సీసీ క్రైమ్లో ఉన్నటువంటి వాళ్ళే, క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉన్న సీసీఎస్ పోలీసులే పెట్టుకొని పోయి జైల్లో పెట్టేస్తారు. అక్కడ పెడితేనే కేసు ఏం పెట్టరు. పోలీస్ అని ఇచ్చినారు ప్రతి పోలీస్ స్టేషన్లో. విలేజ్కి ఒక పోలీస్ ఉన్నాడు, కానిస్టేబుల్ ఒక గ్రామానికి ఇంటెలిజెన్సీ ఉంది, ఎస్బీ ఉంది. ఇంత ఉన్నా కూడా ఎందుకు వీళ్ళు గుర్తించలేకపోతున్నారు పోలీసులు? వీళ్ళు ఏమైనా పోలీసులు అర్థం ఉందా లోకల్? అర్థం కావడం లేదు నాకు అంటున్నా. మీరు డిసైడ్ చేయాలా. మీరు జర్నలిజం అనే దాంట్లో మీకు ఉన్నటువంటి శక్తియుక్తులతో మీరు బయట పెట్టండి. నాకైతే బాధితులకి ఇంతవరకు తెలీదు. అంటే వీళ్ళకేమి చదువు రాదు, వీళ్ళు పోవడము డబ్బులు ఒక 5 లక్షలు మన ఇచ్చారు, మళ్ళీ ఇట్లా ఇచ్చారు. వాడు ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, అది కూడా మనకి ఎట్లా తెలిసింది, ఆ తిరుగుబాటు చేసి ఆడియోలు తర్వాత సెల్లో ఉన్నటువంటి కింద పడిపోయిన కూడా డౌన్లోడ్ చేసుకోకపోతే మనకి ఏమీ తెలియదు. అది నిజమైన మనీ వెళ్ళిపోతాండ్రి, బంధువులు పోయి బయటకు చెప్పుకోకుండా నా దృష్టి కూడా రాదు, డబ్బులు కట్టేసి వస్తూ ఉంటారు. కానీ ఇది పక్కా విట్నెస్లను దొరికిన తర్వాత ఇది మాఫియా అనేది పోలీసు వాళ్ళు కూడా అనంతపురం స్టేషన్లో అప్పచెప్పిన తర్వాత వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసుకోవాలి కదా, మీరు ఎందుకు వచ్చారు ఇంకా అని వదిలేశారు. వస్తున్నారు. మీ దగ్గర ఉండి ఇవ్వండి అన్నారు. మేమేం సార్ ఎమ్మెల్యేకి మేము హ్యాండిల్ చేస్తాం, మా మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, మేము ఎమ్మెల్యేకి హ్యాండిల్ చేస్తామంటే అట్లా కాదు, కుదరదు. ఆ భాస్కర్ ఆడకుండా భాస్కర్ తీసుకున్నాడు ఫోను, ఆ ఫోన్ తెచ్చి ఎస్ఐ అది ఫోను మేము ఇచ్చి పంపిల్లా, మాకు డిపార్ట్మెంట్కి ఇబ్బంది అవుతుంది, వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి సెల్లు రాత్రి 11:30కి జాకీర్ హుసేన్ సార్ ఫోన్ చెప్తున్నాడు, మన ఒంటరి సార్ ఫోన్ చెప్తున్నాడు, కానిస్టేబుల్ మన ఎస్ఐ గారు రాత్రి 11:30కి మా ఇంటికాడికి వచ్చి సెల్లు తీసుకొని పోయినారు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.